దయ్యాల విధానం నేర్చుకుని మళ్ళించేది వస్తారు మీకు ఆ అర్హత కూడా లేదో చెప్తాను నేను. శాస్త్రవేత్త కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ చెప్పదలడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ ఉన్నాడు, హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగర అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేసావు కిషన్ రెడ్డికి జవాబు చెప్పు. పెద్దలు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్ హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం కేటీఆర్ గారిని. 6 నెలల జిహెచ్ఎంసీ ఇన్ఛార్జిగా మా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ల ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకునే విధంగా ప్లాన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. నేరుగా వాడలకే ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకొని పోతాం, క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, వాటిని పరిష్కరిస్తాం. ఎక్కడెక్కడే స్పాట్లో ఆ కార్యక్రమం రూపొందుతుంది. దానిని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ 150 డివిజన్లలో హైదరాబాద్ ఉన్నటువంటి 24 అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. చేతనైతే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొకసారి చెప్పారు. కేటీఆర్ గారు మీరు మౌనంగా 10 సంవత్సరాలు హైదరాబాద్కి ఏం అన్యాయం చేశారు, బీజేపీ ఏం అన్యాయం చేసింది, మీరు చేతనైతే ఏం చేశారో చెప్పే ప్రయత్నం చెప్పుకుంటారు. ఇప్పుడు గంటా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే. ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి ఒక్కరు అనడం సాధ్యం కాదు. కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీలు మారవలసి వస్తే పోస్ట్ పేమెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాలు ఉద్యోగం పడకండి. ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది. అనవసరపు విషయాల్లో పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సింది. ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామకం చేయాల్సింది. వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు. కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా. నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులను కోరుతా ఉన్నా, దయచేసి అవసరమైతే ఏ క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన ఇవ్వండి. కానీ అట్టిగానే ప్రతిపక్షాలు ఉచ్చులబడి చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి ఆలోచన ఏం చెప్పుకోరు. 10 సంవత్సరాలు ఒక డిఎస్సీ పోస్ట్ చేయలేదు. డిఎస్సీ పోస్ట్ చేయాలంటే టెట్ నిర్వహించడం గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ తెచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకని కడుపు నొప్పి కేటీఆర్ వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఉద్యోగాలు ఇవ్వద్దా? మీ ఆలోచన అదేనా? ఆనాడు మహిళలకు బస్సు ఇచ్చినట్లనే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చిన ఇష్టం లేదా చెప్పమంటే నోరు మూసుకొని కూర్చున్నారు. నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టీఆర్ఎస్ పార్టీ చెప్పండి. ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు. ప్రక్రియ కొనసాగుతోంది. ఇవ్వాలనే రేపే 2-3 రోజులు కంటిన్యూ పరీక్షలు పెడితే ప్రతి దానికి వాయిదా సమయం గడువు నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం చేసుకుని ముఖ్యమంత్రి గారు పెన్ను కాలం పట్టుకొని ఈ డేట్ రాయలే, క్యాబినెట్ రాయలే. స్వయం ప్రతిపత్త గారి సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా తీసుకుంది. ఒకవేళ దానివల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే
అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మీరు వినడానికి సిద్ధంగా ఉన్నా. మీరు రోడ్డుకి ఎక్కకండి, అనవసర ఆందోళన చెందకండి. మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట మొదల తెలంగాణ కోసం కొట్లాడు శ్రీనివాస్ గారు. చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులు, తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులు మీ యొక్క అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా రాజకీయ ఉత్సవం పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని చెడగొట్టుకోవద్దని సందర్భంగా కోరుతాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు సంబంధించి కానివ్వండి, మళ్ళా చాలా సందర్భాలు మీరు ఎప్పుడు చెప్తాం దొరుకుతా. నేను మరొక